థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు సుమా అడ్డా, సిద్ధు జొన్నలగడ్డ. మొన్న ఇట్లాగే వేరే ఏదో షోకి పోతే పాత పులిహోర పెట్టారు నాకు. ఇది ఫ్రెష్ జున్ను, మా గేదె నిన్ననే ఈనింది. తీసుకో బాబు. గేదె నిన్న ఇంత అప్పుడే జున్నెలాగైపోయిందండి. మీరు రాశి గురించి అరే ఇది తెలుసు కదా అని అనిపించేటువంటి ఒక విషయం చెప్పండి. రాశి ఈజ్ ఎ వెరీ స్ట్రిక్ట్ పర్సన్. నాకు కూడా ఫోన్ చేసింది, సిద్ధు నేను 45 మినిట్స్ నుంచి ఇక్కడ ఉన్నాను. నాకు తెలియలేదు అమరీష్ పురి గారు మీకు ఏమవుతారు. రాశి కన్నా అందం రహస్యం ఏంటి? స్లీప్ స్లీప్. ఈవెన్ వెన్ షూటింగ్. నీకు బాగా కోపం వచ్చినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ పెట్టావు, మళ్ళీ పెట్టు. ఇది ఒక స్టిల్ నాకు ఇవ్వవా? మా ఇంటి ముందు చాలా రోజుల నుంచి దిష్టి బొమ్మలేదు. మీకు క్వశ్చన్ వేస్తారు, చూస్తా ఎలాంటి ఆన్సర్. నేను ఆడడానికి వచ్చాను, గెలవడానికి కాదు, గెలవడానికి కాదు. మేడం వాడిది నాది 10 years ఫ్రెండ్షిప్. వాడంతా దొంగనా కొడుకు ఇంకొక లేడీ ప్రపంచంలో. అదేంటి నేను ఫీల్ అయినా నువ్వు ఆడటం మానేస్తావు. నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతామా నేను. రాశి వాళ్ళ పిఆర్ టీం రాశికి ఏం చెప్పిందంటే అక్కడ ఏం జరుగుతుందో నువ్వు నవ్వుతుండని చెప్పారు. ఆవిడ ఏంట్రా అది ఇది అంటాడు. ఈ బాంబే వాళ్ళు అట్లాగే చెప్తారు, అన్నిటికీ నవ్వుతే పిచ్చి అనుకుంటారు జనాలు, పిచ్చి అనుకుంటారు జనాలు. ప్రవేశపెట్టండి. అంత దగ్గరగా ఎందుకు కూర్చుంది? సమస్య క్లియర్ అయ్యే వరకు మాత్రం న్యూట్రల్. పిలిచేవుగా పెద్ద పుడింగిలా నువ్వే చెప్పు. సరిపోయింది. మీరు ముందు ప్రేమించారు. అవును. లేదు అది అబద్ధం. అబద్ధం ఇది. ఏంటి అది అబద్ధం అని ఆవిడ చెప్తుంది. ఆవిడ చెప్పేది ఏమిటి? ఎందుకు పిలిచావు, ఎందుకు పిలిచావు? మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఆవిడ ప్రాబ్లమ్స్ మీకేంటి? 40-45 దాటాక మోకాల నొప్పులు ప్రతి మరి మీరెందుకు అట్రాక్ట్ అయ్యారు రాశి గారు? ఆయన చూస్తే నరాలు జీవం అంటాయి. జీవం అనవు, అదొక రకంగా వర్కౌట్ అవుతుంది. ప్రతిదానికి ఒక రూల్ ఉంటది కదా. చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాతే కదా క్లైమాక్స్ వస్తుంది. ఓకే ఓకే ఇవన్నీ రూల్ చెప్పండి, రూల్ చెప్పండి. ఆప్షన్స్ ఇచ్చాక నక్కాలన్నా. ఆవిడ ఎందుకు వచ్చిందిరా? పురుగులు తినడానికి వచ్చింది ఆవిడ. మీ బంగారమే బాగుంటే ఇలా ఎందుకుంటారా నీ పరిస్థితి? సోర్ లూజర్ తెలుసా? నువ్వు చొక్కా లాక్కు. సచ్చ బాయా? మీ దగ్గరకు వచ్చి ఒక్క మీ చున్నీని ముట్టుకున్నానంటే ఆగం అయిపోతారు బిడ్డ అందరు. ఇప్పుడు చెప్తున్నా, వాళ్ళు చెప్తున్నారండి అక్కడ వెనకాల ఏముందని. వాడు మల్లెపూలు అని చెప్పేసాడు వాడు. ఓరన బిడ్డ ఎవరన్నా సుమా అడ్డా, సిద్ధు జొన్నలగడ్డ, సిద్ధు జొన్నలగడ్డ అట్లుంటది మనతో.